మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు పోసిడాన్ 8I యుద్ధ విమానాలు వార్తలు నిలిచాయి. ఇండియన్ నేవీలో వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, రక్షణపరమైన అంశాల కోసం ఏ దేశాల నుండి వీటిని దిగుమతి చేసుకుంటున్నాం, దీని గురించి చూద్దాము. మరియు దాంతోపాటు ఈస్టర్న్ లడాక్, తూర్పు లడాక్ ప్రాంతంలోని సైనికుల కోసము భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సౌకర్యాలు ఏంటి, మరియు దాంతోపాటు ఈరోజు November 19th మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఈ సంవత్సరం ఇస్తున్న థీమ్ ఏంటి, మరియు దీంతో పాటు మాస్కులు ధరించకపోతే 10 రోజుల పాటు జైలు శిక్ష అని చెప్పేసి మధ్యప్రదేశ్ సంబంధించి ఉజ్జయిని అడ్మినిస్ట్రేషన్ వార్తలు ఇచ్చింది. దానికి సంబంధించిన అంశాలు. మరియు దీంతో పాటు అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక నివేదిక ఏం చెప్తోంది, ఎంతమంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి ఫలితాలు దక్కుతున్నాయని. మరియు దాంతోపాటు G20 గ్లోబల్ స్మార్ట్ సిటీ అలయన్స్లో చోటు సంపాదించుకున్న భారతదేశంలోని 4 సిటీలు, అందులో హైదరాబాద్ మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దీంతోపాటు వార్తలు నిలిచిన ఆర్టికల్ 363A మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణకి సంబంధించిన అంశం అది. మరియు దీంతో పాటు అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన ఒక అంశం వార్త నిలిచింది. మరియు దీంతో పాటు తొలి కార్గో ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రారంభమవడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, ఏ ప్రాంతానికి ఏ వస్తువులను సరఫరా చేయడం జరుగుతోంది, దీని యొక్క ప్రత్యేకతలు. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన పర్సన్స్ మరియు మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలు, వీటితో పాటు మిస్లీనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు పోసిడాన్ 8I గురించి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పోసిడాన్ 8I. సో పోసిడాన్ 8I యుద్ధ విమానాలు యాక్చువల్గా సో అమెరికాకి సంబంధించి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే దేశాలు ఏంటంటే ఓన్లీ అమెరికా. సో అమెరికా నుండి మనం వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఈరోజు ఎందుకు పోసిడాన్ 8I యుద్ధ విమానం వార్తలు నిలిచింది అంటే, భారతదేశం యాక్చువల్గా 2016 సంవత్సరంలో $1.1 బిలియన్ ఒప్పందం అమెరికా ప్రభుత్వంతో చేసుకుంది. సో మనం రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని రక్షణ నిఘా వ్యవస్థను పెంచడానికి భారత ప్రభుత్వం ఈ పోసిడాన్ 8I యుద్ధ విమానాలు కావాలని చెప్పేసి అమెరికాతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా నిన్న ఒక విమానం, ఈ పోసిడాన్ 8I యుద్ధ విమానము భారత్కి చేరింది. గోవా INS హన్సా స్థావరంలో దీని ప్రవేశం జరిగింది. సో ఇండియన్ నేవీ, సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అంశాలు కాదు. ఎందుకంటే మన భారతదేశంలో రక్షణ బలగాలకు సంబంధించి త్రివిధ దళాలు ఉంటాయి. సో త్రివిధ దళాల్లో ప్రతి ఒక్క అంశం ఇటీవల వార్తల్లో మనం చూస్తున్నాం. ఎక్కువగా ఆర్మీకి సంబంధించిన అంశాలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం. దాంతోపాటు ఇండియన్ నేవీకి సంబంధించి ఇటీవల భారతదేశము మరియు వివిధ దేశాలతో పాటు జరుగుతున్న నావికా దళ విన్యాసాలు కానివ్వండి, బంగోసాగర్ కానివ్వండి, ఆపరేషన్ జిమ్మిక్స్ కానివ్వండి, మలబార్ విన్యాసాలు కానివ్వండి, ఇటీవల తరచూ వార్తలు తెలుస్తున్నాయి. మరి దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఇటీవల చాలా రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి, భారత ప్రభుత్వం ఇటీవల చేసుకున్న రష్యాతో కొన్ని ఒప్పందాలు కానివ్వండి, హెలికాప్టర్లకు సంబంధించి, సో అలా తరచూ ఏదో ఒక అంశం నిలుస్తుంది. ఈరోజు ఈ యుద్ధ విమానం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ నేవీలో సేవలు చేస్తోంది. సో దేనికి సంబంధించి ఇండియన్ నేవీ అంటే ఏంటి, భారతదేశం ఈరోజు 3 దిక్కులా కూడా వాటర్ బాడీ ఉంది. సో వాటర్ ఉంటుంది. ఇండియా ఇస్ ఎ పెనిన్సులా. సో ఇండియా ద్వీపకల్పానికి 3 దిక్కులు కూడా సముద్రం ఉంది. సో అలా ఈ సముద్ర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ కోసం మన ఇండియన్ నేవీ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసం మనం INS రకరకాల షిప్ల గురించి చూస్తాం. ఇటీవల జల ప్రవేశం చేసిన షిప్లు ఏంటని చాలా చూస్తున్నాం మనం. మరియు ఇటీవల కొన్ని సబ్మెరైన్స్ గురించి కూడా చూస్తున్నాం. సో సబ్మెరైన్ జలాంతర్గామి ఈరోజు సముద్ర గర్భంలో కూడా అంతర్గతంగా రక్షణ వ్యవస్థ, రక్షణ నిఘాలు వేస్తాయి. సో అలా సబ్మెరైన్స్ కానివ్వండి, షిప్స్ కానివ్వండి, మరియు ఈ సముద్రం ఏదైతే ఉంటుందో సముద్ర ఉపరితలం పైన నిఘా వేయడం, సో అలా
కంటికి కనిపించకుండా పైనుండి ఒక విమానం తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ మన భారతదేశంలోని ఈ సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఇందులో శత్రు దేశాలకు సంబంధించి ఏవైనా సబ్మెరైన్స్ ప్రవేశిస్తున్నా లేదా శత్రు దేశాల యొక్క ఏవైనా నౌకలు ప్రవేశించినా కూడా వాటిని అరికడుతుంది, వాటిని గుర్తుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డిటెక్ట్ చేస్తుంది, ఏవేవి మన భారత జలాలకు వస్తున్నాయి. సో వాటిని గుర్తిస్తుంది, గుర్తించేసేసి వాటిపైన ఒకేసారి దాడి చేస్తుంది. సో ఇది బుల్లెట్ కూడా వేస్తుంది అన్నట్టు. సో అలా రకరకాల మిసైల్స్ సంబంధించి కానివ్వండి, అలా భారతదేశంలో సముద్ర జలాల ఉపరితలం పైన సముద్ర గర్భంలో తిరిగే సబ్మెరైన్ వ్యవస్థకు సంబంధించి శత్రు దేశాలు ఎలాంటి కదలికలు జరిపినా కూడా వాటిపై నిఘా వేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక యుద్ధ విమానం ఇండియన్ నేవీలో సేవలు చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, సో నిన్న ఒకటి భారతదేశానికి చేరుకుంది, గోవాలో మన ఇండియన్ నేవీలో ప్రవేశించడం జరిగింది. సో అలా ఇండియన్ నేవీ నియంత్రణలో పనిచేస్తుంది. సో వీటికి సంబంధించి 4 రావాలి. యాక్చువల్గా భారతదేశంలో 4 ఈ పొసిడాన్ 8I యుద్ధ విమానాలు భారత్కి చేరుకోవాలి. కానీ ఈ సంవత్సరం నిన్న ఒక చేరింది, మరియు దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలోనే మరొక 3 భారత్కి చేరుకోబోతున్నాయి. సో దీనికి సంబంధించిన ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది అమెరికాతో అంటారో, సో 2016లో దాదాపు $1.1 బిలియన్ ఒప్పందం ఇండియా మరియు అమెరికాకి సంబంధించి రక్షణ ఒప్పందంలో భాగంగా భారతదేశంలో చేరుకుంది పొసిడాన్ 8I. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన రక్షణపరమైన అంశాలు కానివ్వండి, భారతదేశం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకున్న రక్షణపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాలు కానివ్వండి లేదా సబ్మెరైన్స్ ఏమైనా వార్తలు నిలిచినా కూడా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇప్పటి వరకే భారతదేశంలో ఇవి 8 సర్వీసెస్ ఆల్రెడీ 8 ఉన్నాయి, ఇప్పటివరకే నావిలో పనిచేస్తున్నాయి. సో నిన్న ఒకటి చేరింది, టోటల్గా 9 అయిపోయినాయి. అండ్ ఇంకా 3 రావాలి అమెరికా నుండి. సో అలా పొసిడాన్ 8I ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన పొసిడాన్ 8I అనేది ఒక విమానము, నౌక లేదా సబ్మెరైన్ లేదా జలాంతర్గామి, సో ఇలా అడుగుతారు. సో ఒక యుద్ధ విమానము, కానీ ఇండియన్ నేవీలో పనిచేసే యుద్ధ విమానం అమెరికా నుండి మనం చేసుకున్న ఒప్పందం ద్వారా నిన్న చేరుకోవడం జరిగింది. ఒకవైపు ఫ్రాన్స్ నుండి మనం తీసుకొస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, సో ఇదేమో పొసిడాన్ 8I అమెరికా నుండి మనం కొనుగోలు చేస్తున్నాం మన ఇండియన్ నేవీకి సేవలు అందించడానికి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఏవి వార్తలు ఇచ్చినా చూడండి. అండ్ ఇటీవల ఇండియన్ నేవీ చేస్తున్న సైనిక విన్యాసాలు ఏవైతే ఉంటాయో నావికాదళ సైనిక విన్యాసాలు, అలా ఆల్మోస్ట్ 12 to 13 చెప్పాను నేను. భారతదేశం సింగపూర్తో చేసే సైనిక విన్యాసాలు ఏంటి, ఆస్ట్రేలియాతో చేసేవేంటి, సో ఇలా బంగ్లాదేశ్తో చేసేవేంటి, జపాన్తో చేసేవేంటి, సో ఆ పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఆ లిస్ట్ అంతా ఒకసారి చూసుకోండి. సో ఈరోజు మరొక రక్షణపరమైన అంశం వార్తలు నిలిచింది. ప్రస్తుతం మనకున్న నెసెసిటీ, ఎందుకంటే చైనాతో మనకు పరిస్థితులు బాగాలేవు, ఓవైపు పాకిస్తాన్తో బాగాలేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ మన అమ్ముల పొదిలో ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. సో ఆయుధాలు కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి, అలా ఒక అంశం పొసిడాన్ 8I ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రక్షణపరమైన అంశం మరొకటి. సో ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో అధునాతన సైనిక సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తుంది భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఇప్పటివరకు చూడండి, ఈస్టర్న్ లడాక్ అంటున్నాను, ఎక్కువగా ఈస్టర్న్ లడాక్ ప్రాంతం గురించి నేను చెప్పినప్పుడే చైనా గుర్తుకు రావాలి. సో అలా చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల వెంబడి మొత్తం కూడా, సరిహద్దు ప్రాంతాల వెంబడి మొత్తం కూడా భారత ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. కారణం ఏంటంటే ఇటీవల మనం చూసాం గాల్వన్ లోయ ప్రాంతం కానివ్వండి, అక్సాచిన్ ప్రాంతం కానివ్వండి, ఇటీవల ప్యాంగ్యాంగ్ ప్రాంతం కానివ్వండి, తరచూ ఆ ప్రాంతాలన్నీ కూడా వార్తలు నిలిచినాయి. కారణం ఏంటంటే అలజడులు, శత్రు దేశానికి సైన్యానికి సంబంధించిన సైనికులు ఎప్పుడెప్పుడు లోపలికి వస్తారో తెలియదు, సో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. సో ఇలాంటి యుద్ధ సంబంధిత ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక నిఘా వేయడానికి భారత ప్రభుత్వం జస్ట్ ఈస్టర్న్ లడాక్, తూర్పు లడాక్ ప్రాంతంలోనే 50,000 మంది సైనికులు ఇప్పుడు ఉన్నారు బార్డర్లో. సో అలా ఒక మానవ రక్షణ దళం మనం ఏదైతే ఉంటుందో మనుషులే గోడలాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఆర్మీ జవానులు ఎవరైతే ఉన్నారో చైనాతో ఏ నిమిషం ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియని చెప్పేసి రక్షణ చర్యలో పనిచేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, లడాక్ అంటేనే చల్లని ప్రాంతం, హై ఆల్టిట్యూడినల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆల్టిట్యూడ్ అంటేనే మనం చూడండి పైకి వెళ్ళిన కొద్దీ చలి పెరుగుతుంది. సో నార్మల్ ల్యాబ్స్ రేట్ అని మీరు జాగ్రఫీలో చదివే ఉంటారు, నార్మల్ ల్యాబ్స్ రేట్ ఏ రకంగా పడిపోతుంది, పైకి వెళ్ళే ప్రతి కిలోమీటర్కి ఎంత టెంపరేచర్ డ్రాప్ అవుతుందని చెప్పేసి. సో అలా చాలా ఎత్తైన ప్రాంతాలు, అందుకే కదా ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా టూరిజంకి అట్రాక్టివ్గా ఉంటాయి, అందుకే ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా చలి ప్రాంతాలు ఉంటాయి. సో అలా ఎత్తైన ప్రాంతం, అందులో కూడా చూడండి మనకి లడక్ లాంటి ప్రాంతాలు సముద్రం
ఉపరితలానికి చాలా ఎత్తులో ఉంటాయి. జస్ట్ లడఖ్ ప్రాంతంలో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే -40°C ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇలాంటి టెంపరేచర్లో మనకు నార్మల్ చలి ఉంటేనే తట్టుకోలేము. అలాంటి శీతల ప్రాంతాలు నడుద్దామంటే ఆల్మోస్ట్ 40 feet మంచుతోటే కప్పబడి ఉంటుంది. సో అలాంటి చలిలో మన సైనికులు 50,000 మంది పనిచేస్తున్నారు. సో వీరి రక్షణ మన బాధ్యత. వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు, వాళ్ళు మనం రక్షించుకోవాలి. వాళ్ళకి ఫుడ్ సంబంధిత అంశాలు కానివ్వండి, సో అలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అందులో భాగంగా ఇంత చలిలో వారి రక్తం కూడా గడ్డకట్టిపోతుంది. అలాంటి రక్తం గడ్డకట్టుకున్న చలి ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఏంటంటే హీట్ టెంట్స్ అని చెప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఉష్ణ ఉపరితలం ఉండేలా ఎగ్జాంపుల్ టెంట్లు వేస్తారు కదా, మనకి ఎవరైతే ఆర్మీ జవాన్లు ఉంటారో కొన్ని క్యాంపులు వేస్తూ ఉంటారు టెంట్లు వేసేసుకుంటూ. అలాంటి టెంట్ ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా వేడిగా ఉండేటట్టు వాటిని తీర్చిదిద్దడం జరిగింది. కొన్ని రూమ్స్ కట్టారు, స్టీల్తో చేసిన రూమ్, ఐరన్తో చేసిన రూమ్స్. ఏంటంటే అందులో కాసేపు ఉంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం హీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా ఉష్ణ పరిస్థితులు ప్రొవైడ్ చేయడానికి సైన్యం కోసం ప్రత్యేక సౌకర్యాలు రూపొందించడం జరిగింది. అలా టెంట్స్ కానివ్వండి, లేదా వారి కోసం ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు అక్కడ వారికి ఆవాసం ఇచ్చేటందుకు కొన్ని ప్రత్యేకంగా రూమ్స్, షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటారు? ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో ఉష్ణ ప్రాంతాల ఏర్పాటు అనుకోండి. ఉష్ణ ప్రాంతాలు ఏర్పాటు ఆ టెంపరేచర్ మొత్తం వేడి చేయడం కాదు, అక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అలా ఎక్కువగా ఐరన్తో కొన్ని మనకి షీట్స్, ఐరన్ షీట్స్ ఉంటాయి కదా, ఐరన్ షీట్స్ టెంట్ వేయడం కానివ్వండి, అలా టెంపరీ రూమ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి. సో వారికి వెచ్చదనాన్ని కలగజేయడానికి సైనికుల కోసం ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది ఇండియన్ ఆర్మీ. సో ఇది ఒకటి జస్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే వారికి భారత ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కేటాయిస్తుంది, కల్పిస్తుంది, ఇవి కూడా మనం నేర్చుకోవాలి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఈస్టర్న్ లడఖ్ ప్రాంతం మాత్రం గుర్తుంచుకోండి. ఇటీవల భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ సైనికుల కోసం వెచ్చని ప్రదేశాల కోసం, లేకపోతే వెచ్చదనం ఇవ్వడానికి, వారికి హీట్ ప్రాంతాలు కలుగజేయడానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కేటాయిస్తుంది. ఏ ప్రాంతంలో అంటారు? సో ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో మొదటి విడతగా ప్రారంభించారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. సో ఆ సర్వే ఏంటంటే ముఖ్యంగా ఎవరు చేశారంటే అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఆన్ ఎఫికసీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఈ లెర్నింగ్. సో ఈ యూనివర్సిటీ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఆన్ ఎఫికసీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఈ లెర్నింగ్. సో వీరు ఏం చేశారంటే ఇటీవల భారతదేశంలోని దాదాపు 1522 స్కూల్స్ మరియు 22 జిల్లాలు, దాదాపు 5 నుండి 6 రాష్ట్రాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు శాంపులే తీసుకున్నారు. తీసేసుకుని ఏం చేశారంటే ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంతమందికి ఫలాలు ఇస్తుంది, ఎంతమంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా బెనిఫిట్ అవుతున్నారు, ఎంతమంది సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, ఎంతమంది విద్యను పొందుతున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ పేరు ఏం చెప్పారు వీళ్ళంటే మిత్స్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సో మిత్స్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. మిత్స్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆ రిపోర్ట్ పేరు. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు, ఈ నివేదికలో ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ 90% డిజేబుల్డ్ పీపుల్ ఎవరు ఉంటారో, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులు అంటాం మనం. సో అలా దివ్యాంగులు అంటే ఏంటి? ఏదో ఒక లోపంతో, వినికిడి లోపం కానివ్వండి, దృష్టి లోపం కానివ్వండి, సో మనకి మాటలు రాకపోవడం కానివ్వండి. సో వికలాంగులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అందులో 100%, కాకపోతే ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే 90% ఆఫ్ ద డిజేబిలిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలాంటి ఫలాలు కూడా పొందట్లేదు. ఎందుకంటే చూడండి, ఈరోజు వినికిడి లోపం ఉన్న ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మనం చూస్తూ ఉంటాం, స్క్రీన్ పైన మనకు వినపడదు, మరియు దాంతోపాటు దృష్టి లోపం ఉంటే మనం చూడలేము. సో ఇలాంటి పరిస్థితుల ద్వారా పర్సన్స్ విత్ డిజేబిలిటీ వారు 90% అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాదు కదా పొందడమే లేదని చెప్పారు. అండ్ దాంతోపాటు 70% ఆఫ్ ద టోటల్ పేరెంట్స్, అందరు విద్యార్థులు తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తుంది కదా, ఆ పిల్లలు ఎవరైతే ఇంట్లో వింటున్నారో వారి విషయంలో పేరెంట్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే అసలు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది దండగా, ఆల్మోస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తోటి ఎలాంటి ప్రయోజనం లేదు, ఏదో వింటున్నామా అంటే వింటున్నామా అనే విధంగా ఉన్నాయని చెప్పేసి 70% పేరెంట్స్ ఇండియాలో ఇలాంటి ఒక ఒపీనియన్తో ఉన్నారంట. మరియు 80% ఆఫ్ ద టీచర్స్
ఎటువంటి ఎమోషనల్ కాంటాక్ట్ కూడా స్టూడెంట్స్తో ఉండట్లేదు. ఎమోషనల్ కాంటాక్ట్ అంటే ఏంటి? ఈరోజు చూడండి, ఎంతైనా కూడా ఆఫ్లైన్ సిస్టమ్ ఆఫ్లైనే. అంటే మనం ఫిజికల్గా ఒక విద్యా సంస్థలో అటెండ్ అయ్యి మనం నేర్చుకునేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందనేది అక్కడ నేర్చుకుంటేనే తెలుస్తుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏంటి? ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఆఫ్లైన్లో అర్థం కాకపోతే దాన్ని 10 రకాలుగా చెప్పవచ్చు, లేదంటే ఏదైనా కామెడీ వేయొచ్చు, లేదా దాని ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. అలా ఎంత ప్రోలాంగ్ అయినా టైం చేసేసుకుంటూ అర్థం చేయించడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ ఐ టు ఐ కాంటాక్ట్ చేయొచ్చు. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఉండట్లేదు. ఏదో టీచర్లు మేము చెప్తున్నామంటే చెప్తున్నాం, స్టూడెంట్స్ వాళ్ళు వింటున్నారు అనేటట్టు ఉందని చెప్పేసి 80% ఇండియాలో టీచర్స్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వ్యతిరేకిస్తున్నారు. కానీ పరిస్థితులు ఏంటి? మరి ఇప్పుడు మనం ఎల్ఎస్ఎస్ చదువుకుంటామంటే కరోనా పరిస్థితి. కానీ ఇంకో చూడండి, దాదాపు 90% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. సో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల మాకు ఎలాంటి విద్య రావట్లేదు. సో ప్రైవేట్ స్కూల్లో చదివే వారికి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రొవైడ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ దేశమంతా కూడా ఏవైతే ఉందో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఛానల్ నుండి ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ వీటి ద్వారా మనం నేర్చుకుంటే పిల్లలకి ఎలాంటి చదువు వస్తలేదు. సో ఎప్పుడు కొన్ని బెటర్ కేరింగ్ అనేది తీసుకుంటే, ఈ కరోనా పరిస్థితుల కాలంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకొని కొన్ని సౌకర్యాలు కనుక ప్రొవైడ్ చేస్తే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, స్కూల్ ప్రారంభిస్తేనే విద్య అనేది దక్కుతుందని చెప్పేసి ఒక అంశాన్ని పేరెంట్స్ కూడా, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ వద్దు, సో తొందరగా స్కూల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఒక అంశం. కాకపోతే కరోనా ఉంది కాబట్టి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని పాఠశాలను రన్ చేయండి అని చెప్పేసి అభ్యర్థులు చేస్తున్నారు. సో అలా అజం ప్రేమ్జీ యూనివర్సిటీ వారు ఇటీవల చేసిన సర్వే ఆధారంగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. కానీ మనం కూడా చూస్తున్నాం, ఇప్పటికి కూడా చాలా సమస్యలు చూడండి. కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్స్ లేవు, కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్స్ ఉన్నా చదవడానికి కావాల్సిన స్తోమత, స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ లేవు. ఇలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. పంజాబ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వం, లేదా కేరళ లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, అందరికి ఒకటే సిస్టమ్ అని చెప్పేసి ఫస్ట్ బెల్ అనే పేరుతోటి కైట్ విక్టర్స్ అనే ఒక ఛానల్ ద్వారా అందరికి ఇచ్చేస్తుంది. మరి గిరిజనుల కోసం నమక్ వ్యాస అని చెప్పేసి, హమారా ఘర్ హమారా విద్యాలయ అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విధానాన్ని పాటిస్తోంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈ కరోనా పరిస్థితుల కాలంలో విద్యాభ్యాసాన్ని లాస్ అవ్వకూడదు, విద్యా సంవత్సరం పోకూడదు అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ ప్రొవైడ్ చేస్తున్నామంటే చేస్తున్నాం, కానీ దానివల్ల ఎలాంటి లాభం ఉండట్లే అని చెప్పేసి ఈ సర్వే ఒకటి చెప్పడం జరిగింది. అందులో ఇంకొకటి డిజేబిలిటీకి సంబంధించి చెప్పారు. ఈరోజు చూడండి, విద్యలో కూడా వివక్ష వచ్చింది. ఆటోమేటిక్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో వినికిడి దృశ్యం ఉంటే చూస్తారు, కానీ డిజేబిలిటీ పీపుల్ ఎవరైతే వినలేరో, ఎవరైతే చూడలేరో వారి కోసం ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పట్లేరని చెప్పేసి డిజేబిలిటీకి సంబంధించిన ఒక గ్రూప్ కూడా పోరాడుతుంది. సో ఈ రకంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ డిజేబిలిటీకి సంబంధించి ఒక చట్టం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే వారికి ఎలాంటి వివక్షలు ఉండదు, అది ఎలాంటిదైనా సరే, హక్కుల విషయమే కానివ్వండి, అవకాశాలే కానివ్వండి, వారి యొక్క భాగస్వామ్యం కానివ్వండి. సో డిజేబిలిటీకి సంబంధించి ఒక చట్టాన్ని ప్రతిసారి చెప్తున్నాను వారి అంశం వచ్చినప్పుడు. సో అది గుర్తుంచుకోండి. ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్లీ పార్టిసిపేషన్ 2016. అంతకుముందు 1995లో ఉండే చట్టం, దాని స్థానంలో 2016లో కొత్త చట్టం వచ్చింది, దివ్యాంగులు. సో దివ్యాంగులు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం, సంపూర్ణ భాగస్వామ్యం. ఈ చట్టం ఆధారంగా దివ్యాంగులకి ఎట్టి పరిస్థితిలో కూడా సమాన అవకాశాలు కల్పించలేకపోవడమైనా కూడా, వారి హక్కులను కాపాడకపోయినా కూడా క్రైమే. సో అలా వీరికి కూడా అన్ని అవకాశాలు కల్పించాలి. కానీ ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వివక్ష కనబడుతోందని చెప్పేసి చాలా మంది కూడా వాగ్దానం చేస్తున్నారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన ఒక రిపోర్ట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మాస్క్ మనకు ఎసెన్షియల్ ఐటమ్. ఇటీవల మాస్కుల యొక్క ఎసెన్షియల్ మన నెసెసిటీని గుర్తించి చాలా రాష్ట్ర ప్రభుత్వాల వార్తలు చూసాం మనం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము రేషన్ మంత్లీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది కదా, సో అలా రేషన్ ఏదైతే ఉంటుందో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలను సరఫరా చేస్తూనే, ఆహార ధాన్యాలను ఇస్తూనే, వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు కదా, అలా రేషన్ ఇస్తూనే వాటితో పాటు మాస్కులు ఇస్తుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. దాని గురించి మనం చూసాం ఇటీవల ఒక 1 month బ్యాక్. మరి ఇటీవల రోకోటోకో కానివ్వండి, 1 mask మెనీ లైఫ్స్ అని చెప్పేసి, సో అలా తరచూ మాస్కులకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించకుండా బయటికి పోతే ఫైన్ వేస్తున్నామని చెప్పేసి కూడా మనం చూసాము. చాలా రాష్ట్రాల గురించి చెప్పుకున్నాం. కొన్ని దేశాల విషయం చూడండి, పెరుగుతున్న కేసులు, కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో ఇలాంటి కేసులు పెరగడానికి కారణం ఏంటంటే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడము, కరోనా నిబంధనలు ఏవైతే ఉంటాయో కోవిడ్-19 నిబంధనలు ప్రభుత్వాలు జారీ చేసినాయి, ప్రజలు పాటించకపోవడం. అందుకే ఇండోనేషియా చూడండి, ఇటీవల ఎవరైతే
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కరోనా నిబంధనలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా బయటికి రావడం, మరియు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, కనబడ్డ ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటివి చేశారనుకోండి, ఇండోనేషియా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ లాక్డౌన్ నిబంధనలు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని తీసుకుపోయి ఆ COVID-19 పేషెంట్స్ ఉంటారు కదా, చనిపోతారు కదా, ప్రాణాలు పోతున్నాయి కదా, ఆ చనిపోయిన వారి కోసం దహన సంస్కారాలు వీళ్ళతో చేస్తున్నారు. సో ఎందుకంటే ఇటీవల COVID-19 పేషెంట్స్ ఇప్పుడు కొంచెం లిబరల్గా అయిపోయినాయి రూల్స్ అన్ని కూడా. సో ఫస్ట్లో ఎలా ఉండే, కరోనాతో చనిపోయిన ఎవరైతే ఉంటారో వారిని కనీసం చివరి చూపు కూడా లేకుండా ఉండే. సో అలాంటి వారికి దహన సంస్కారాలు ఇండోనేషియా చేపించింది. ఇటీవల ఇథియోపియా గురించి చెప్పాను. ఇథియోపియా వారు ఏం చేశారు, జస్ట్ లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా బయట తిరిగిన వారి కోసం 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్, ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ ఇవి విధిస్తామని చెప్పేసి ఇథియోపియా. సో అలా దేశాలు తరచూ రాష్ట్రాలు వార్తలు ఇస్తున్నాయి. ఈ రోజు మరొకసారి మధ్యప్రదేశ్ వార్తలు ఇచ్చింది. అండ్ మధ్యప్రదేశ్ లాస్ట్ 2-3 డేస్ నుండి ప్రతిరోజు ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. నిన్న గౌ క్యాబినెట్ అని, సో మొన్నటి రోజున ఒక అంశం కానివ్వండి, అంతకుముందు లవ్ జిహాదే కానివ్వండి, సో అలాంటి అంశాలతో తరచూ మనకి మధ్యప్రదేశ్ వార్తలు నిలుస్తుంది. ఈ రోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అండ్ గుర్తుంచుకోండి, ఉజ్జయిని డిస్టిక్ కలెక్టర్ మరియు వీరందరూ యాజమాన్యం ఏం చేశారంటే, ఉజ్జయినికి సంబంధించి ఉజ్జయినిలో కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఏం చేస్తారు, ఎవరైనా ప్రజలు ఇప్పుడు COVID-19 పాజిటివ్ తేలింది అనుకోండి, పాజిటివ్ అని తేలినా కూడా బయటికి వచ్చిన, లేకపోతే ఎవరైతే మాస్కులు ధరించకుండా బయటికి తిరుగుతారో వారికి 10 గంటల పాటు జైలు శిక్షణ అట. సో మాస్కులు లేకుండా బయట తిరిగి అనుకోండి, ఫస్ట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ పోవాలి, లాకప్లో ఉండాలి, మళ్ళీ తర్వాత ఇంటికి రావాలి. సో అలాంటి ఒక రూల్ తీసుకొచ్చింది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ అడ్మినిస్ట్రేషన్. ఇటీవల కొన్ని జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి. కరోనా పరిస్థితుల కాలంలో బిల్వారా మోడల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. బిల్వారా మోడల్ ప్రపంచానికే చాలా విషయాలు నేర్పింది. రాజస్థాన్, నేను మీకు కరోనా గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను, 2 పార్ట్స్ చేశాను, అందులో బిల్వారా మోడల్ చెప్పాను. సో బిల్వారా మోడల్ కానివ్వండి, ఈరోజు ఉజ్జయిని డిస్టిక్ వార్తలు ఇచ్చింది మధ్యప్రదేశ్ సంబంధించి. ఎవరైతే మాస్కులు ధరించకుండా బయటికి వస్తారో వారికి 10 గంటల పాటు జైలు శిక్షణ అంట. సో ఈ రకంగా ఉజ్జయిని. అండ్ ఇంకొక అంశం కూడా జస్ట్ యాడ్ చేసుకోండి, ఈరోజు మధ్యప్రదేశ్ సంబంధించి డిజిటల్ మ్యూజియం వార్తలు నిలిచింది. డిజిటల్ మ్యూజియం ఈరోజు వార్తలు నిలిచింది. ఎక్కడ అంటే మనకి మధ్యప్రదేశ్. సో మహారాజా బడా సంస్థానం, మహారాజా బడా గ్వాలియర్. సో గ్వాలియర్లో ఒక డిజిటల్ మ్యూజియం ఏర్పాటు జరిగింది ఈ రోజున. సో దాని యొక్క విస్తీర్ణం ఏంటంటే దాదాపు 3600 స్క్వేర్ మీటర్స్. సో ఆ డిజిటల్ మీడియం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కారణం మన మ్యూజియం ఏమనుకో, సాలార్జంగ్ మ్యూజియం కానివ్వండి, ఏదైనా మ్యూజియం పోతే చారిత్రక వస్తువులు కానివ్వండి, కత్తులు కానీ, వారు ధరించిన వేషధారణ కానివ్వండి, దుస్తులను చూస్తాం. కానీ డిజిటల్ మ్యూజియం ప్రత్యేకత ఏంటంటే ఆ మ్యూజియం లోపల మొత్తం కూడా స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్లో చారిత్రక కట్టడాలు, రాజులు, వారు ధరించినవన్నీ కూడా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు. సో అలా అక్కడ వస్తువులు ఉంటాయి, కానీ డిజిటల్ రూపంలో మనకి అవగాహన కల్పించడం. సో అలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం ఈరోజు గ్వాలియర్లో వార్తలకు వచ్చింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఇటీవల మధ్యప్రదేశ్ తరచూ వార్తలు ఇస్తుంది. ఖచ్చితంగా మధ్యప్రదేశ్ సంబంధించి చూడండి. ఇటీవల లవ్ జిహాదే కానివ్వండి, మరియు దాంతోపాటు నిన్న క్లాస్లో చెప్పిన గౌ క్యాబినెట్ కానివ్వండి, ధర్మ స్వతంత్ర బిల్ అని చెప్పాను. సో ఇలాంటి అంశాలతో తరచూ వార్తలు ఇస్తుంది. కాబట్టి మధ్యప్రదేశ్ గురించి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కానివ్వండి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అలహాబాద్ హైకోర్టు వార్తలు నిలిచింది. అలహాబాద్. సో అలహాబాద్ హైకోర్టు తరచూ ఇప్పుడు కాదు, చరిత్ర ఉంది అలహాబాద్ హైకోర్టుకి. సో చాలా పాత కోర్టు. అండ్ ఇటీవల కాలంలో మనం చాలా అంశాల విషయంలో అలహాబాద్ హైకోర్టు గురించి చూస్తున్నాం. కొన్ని కేసెస్ విషయంలో చెప్పాను. మరియు ఇందిరాగాంధీకి సంబంధించి అలహాబాద్ హైకోర్టు చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ విషయంలో చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఆధారంగానే దేశంలో అంతర్గత పరిస్థితులు విధించడం కానివ్వండి, అత్యవసర పరిస్థితి విధించడం కానివ్వండి. సో అలాంటి అలహాబాద్ హైకోర్టులో ఇటీవల 28 మంది జడ్జిలను భారత రాష్ట్రపతి నియమించడం జరిగింది. అలహాబాద్ హైకోర్టులో 28 మంది అడిషనల్ జడ్జెస్. సో భారతదేశంలో జడ్జిల నియామకం ఎవరి అధికారం అంటారు? సో రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి. ప్రస్తుతం ఎవరు? రామ్నాథ్ కోవింద్. సో రాష్ట్రపతికి సంబంధించి ఎగ్జామ్లో బిట్స్ చాలా అడుగుతారు. తనకుండే అధికారాలు ఏవైతే ఉంటాయో చాలా విశిష్టంగా ఉంటాయి. సో రాష్ట్రపతికి ఉన్న అధికారం ఆర్టికల్ 217 ఆఫ్ 1, ఆర్టికల్ 217 అని గుర్తుంచుకోండి. హైకోర్టుల విషయానికి వస్తే నియామకం విషయంలో ఆర్టికల్ 217, సుప్రీంకోర్టు నియామకం అయితేనేమో ఆర్టికల్ 124. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఈ రోజు ఆర్టికల్ 217 వార్తలు నిలిచింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 217 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ అపాయింట్, అంటే రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి హైకోర్టులలో న్యాయమూర్తులను మరియు ఎవరైతే ఉంటారో జడ్జెస్ మరియు చీఫ్ జస్టిస్
సో ఒక్కొక్క హైకోర్టుకు ఒక్కొక్క సీజే ఉంటారు కదా, ఆ సీజేలను మరియు ఆ న్యాయస్థానంలో ఉండే జడ్జెస్ ఎవరైతే ఉంటారో వారిని నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలా 28 మంది జడ్జెస్ని ఈ రోజు అపాయింట్ చేస్తూ భారత రాష్ట్రపతికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. ఇటీవల ఈ అంశం తరచు వార్తలు నిలిచింది. సో అలా ఎంతమంది అని అడిగారు. సో ఒక ఆర్టికల్ వార్తలో ప్రొజెక్ట్ అయింది కాబట్టి దాని గురించి చూడండి. సో హైకోర్టుల్లో ఈరోజు హైకోర్టులో చాలా నియామకాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక అంశం ఈరోజు అలహాబాద్ హైకోర్టు వార్తలు నిలిచింది. అండ్ అలహాబాద్ హైకోర్టే కాదు, భారతదేశంలో కొన్ని హైకోర్టులకు ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే కామన్గా రాష్ట్రంలో హైకోర్టు అంటే రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో హైకోర్టులు ఉంటాయి. ఎగ్జాంపుల్ కేరళ హైకోర్టు కేరళ రాజధానిలో ఉండదు. మరియు దాంతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇప్పుడు చెప్పిన ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలకి సంబంధించిన హైకోర్టులు రాజధానిలో కాకుండా జ్యుడిషియల్ క్యాపిటల్ వేరే ఉంటాయి. సో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ హైకోర్టు ఎక్కడ ఉంటుందనేది మనకు ఒక థాట్ ఏమొస్తుందంటే కామన్గా రాజధానిలో ఉంటుంది అని చెప్పేసి రాజధానిలో పెడతాం. కానీ ఈ నేను చెప్పిన రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటిలో మాత్రం రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. సో అలా అలహాబాద్ హైకోర్టులో జడ్జిల నియామకం సంబంధించి ఆర్టికల్ 217 వార్తలు నిలిచింది. సో ఒక హైకోర్టులో జడ్జిలను నియమించేటప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే ఆ హైకోర్టుకు సంబంధించి సీజేని సంప్రదిస్తాడు. మరియు దాంతోపాటు ఆ రాష్ట్ర గవర్నర్ సో వారిని సంప్రదించేసేసి వారి సజెషన్స్ ఆధారంగా జడ్జిల నియామకం చేపడతాడు. సో ఈ రకంగా జడ్జిల నియామకం విషయంలో అలహాబాద్ హైకోర్టు వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎంతమంది జడ్జిలని కాదు, సో జడ్జిలని నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది ఆర్టికల్ 217(1) ఆధారంగా. మరియు దాంతోపాటు అదే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉంటారు కదా, ఆ న్యాయమూర్తులను ఎవరు నియమించే అధికారం ఉంటుందో అది కూడా రాష్ట్రపతికి. సో అలా ఆర్టికల్ 124 ఏమో సుప్రీంకోర్టు, ఆర్టికల్ 217 ఏమో హైకోర్టు. సో మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ వార్తలు నిలిచిన ఆర్టికల్ కాబట్టి గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రొజెక్ట్ అయిన ఆర్టికల్ చుట్టూనే ప్రశ్నలు పడతాయి పాలిటీలో. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. సో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ప్రపంచమంతా తెలుసు, అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళా దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత అది. సో కానీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనేది కూడా ఒకటి ఉంది. సో పురుషులకు సంబంధించి ప్రతి సంవత్సరం నవంబర్ 19th అండ్ 1999 నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా 1969 నుండి ఒక మూవ్మెంట్ వచ్చింది ప్రత్యేకంగా పురుషులకు సంబంధించి, మాకు ఒక ప్రత్యేక దినోత్సవం కావాలి అని చెప్పేసి. కానీ 1999లో మొట్టమొదటిసారి పురుషుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. సో ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, బెటర్ హెల్త్ ఫర్ మెన్ అండ్ బాయ్స్, బెటర్ హెల్త్ ఫర్ మెన్ అండ్ బాయ్స్ ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం. సో అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసి March 8, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ 19th. అండ్ నవంబర్ 19th రోజు ఇంకా కొన్ని డేట్స్ కూడా ఉంటాయి, అన్ని ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే డేట్ల ప్రాముఖ్యత ఆధారంగా ఒకప్పుడు ప్రశ్న అడిగేవారు. సో ఏ రోజున ఏ దినోత్సవం అని చెప్పేసి. ఇటీవల ఎక్కువగా డేట్లకు సంబంధించి థీమ్స్ అడుగుతున్నారు. సో ఎగ్జాంపుల్ నవంబర్ 19 తీసుకున్నాం అనుకోండి, మన భారతదేశం విషయానికి వస్తే ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి, మరియు మాజీ ఇంతకుముందు ఇందిరాగాంధీ చెప్పాను కదా, మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం. మరియు ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరల్డ్ టాయిలెట్ డే. సో వరల్డ్ టాయిలెట్ డే అని చెప్పేసి 1 వీక్ బిఫోర్ మీకు ఒక అంశం చెప్పాను తెలంగాణ విషయంలో, పెద్దపల్లి సిద్దిపేట చెప్పేటప్పుడు. సో అలా ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు, ప్రపంచంలోని 70కి పైగా దేశాలు జరుపుకుంటారు. సో ఈ రోజున నవంబర్ 19th. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చూద్దాం. సో ఏపీకి సంబంధించి ఈరోజు తొలి కార్గో రైలు వార్తలో నిలిచింది, తొలి కార్గో రైలు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో కార్గో ఎప్పుడైనా చూడండి, అర్థం చూడండి. కార్గో అంటే ఏంటి, సరకు రవాణా కోసం ఉపయోగపడే ఒక రైలు నిన్న ప్రారంభమైంది ఏపీలో. ఎప్పుడైనా రైల్వే వ్యవస్థకు సంబంధించి వార్తలు నిలిస్తే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఇలాంటివి చూడండి. అండ్ అందులో కూడా రైల్వే వ్యవస్థకి సంబంధించి ఏపీ ఇప్పటి వరకు చాలా అంశాలు వార్తలు నిలుస్తుంది, చాలా అంశాలు మనం చూసాం. ఎగ్జాంపుల్ కొన్ని ముఖ్యమైన అంశాలు చూడండి. ఇటీవల మనం ఒక అంశాన్ని చెప్పాను రైల్వే వ్యవస్థకు సంబంధించి, రెడ్డిపాలెం మిరపకాయల సరఫరా కోసము బంగ్లాదేశ్ అని చెప్పేసి ఒక రైల్వే వ్యవస్థ గురించి ప్రస్తావించాను.
మరియు ఇటీవల ఏపీలో ప్రారంభమైన తొలి కిసాన్ ట్రైన్ అని చెప్పాను. సో అలా తొలి కిసాన్ ట్రైన్ ఏ ఉత్పత్తులను తీసుకుపోతుంది, ఏ ప్రాంతం నుండి ప్రారంభమైంది, అనంతపుర, కడపన, కర్నూలు ఇటువంటి ఇస్తారు ఎగ్జామ్లో. సో అలా తొలి కిసాన్ ట్రైన్ ప్రారంభమైంది ఏపీ అని చెప్పాను. మరి ఈరోజు తొలి కార్గో ట్రైన్ వార్తలు నిలిచింది. ఏ ప్రాంతంలో ప్రారంభమైంది, ఏ ప్రాంతం వరకు చేరుకుంటోంది, ఏ సరుకును రవాణా చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్న బుధవారం ప్రారంభమైంది. ఇది గూడ్స్ ట్రైన్ అన్నట్టు. సో బుధవారం ప్రారంభమైంది. ఎక్కడ అంటే విశాఖపట్నం, వైజాగ్ విశాఖపట్నంలోని వాల్తేర్ రైల్వే డివిజన్లో ప్రారంభమైంది. వాల్తేర్, సో చాలాసార్లు మీరు వినే ఉంటారు వాల్తేర్. సో వాల్తేర్ డివిజన్లో ప్రారంభమైంది ఒక ట్రైన్, ఒక గూడ్స్ ట్రైన్, కార్గో ట్రైన్. దాదాపు 42 వ్యాగన్ల ద్వారా 42 వ్యాగన్స్ 2424 టన్నుల మొక్కజొన్నను రవాణా చేయడం. మొక్కజొన్న అంటే ఏంటి, కార్న్ లేదా కంకులు అంటాం మనం. సో అలా మొక్కజొన్న రవాణా చేయడానికి ఒక ట్రైన్ ప్రారంభమైంది. 42 వ్యాగన్స్. వ్యాగన్ అంటే ఏంటి, కామన్ మనం రైలుకి సంబంధించి బోగీలు అంటాం, ప్యాసింజర్ ట్రైన్ బోగీ నెంబర్ అని చెప్పేసి. కామన్ గూడ్స్ ట్రైన్ అంటే ఏంటి, ఆ ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ వెనుక డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల సంఖ్య అన్నట్టు. అలా 42 డబ్బాల ద్వారా దాదాపు 2424 టన్నుల మొక్కజొన్నను రవాణా చేస్తున్నారు. నిన్న ప్రారంభమైన ట్రైన్ విశాఖపట్నంలోని వాల్తేర్ రైల్వే డివిజన్ నుండి. మరి ఏ ప్రాంతం, దీని యొక్క గమ్యస్థానం ఏంటి, ఎక్కడి వరకు పోతుంది అంటే ఇంకా ప్రయాణిస్తోంది. సో బంగ్లాదేశ్ వరకు. సో ఇండియాకి సంబంధించి కాదు, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ట్రైను బంగ్లాదేశ్ వేరే దేశం వరకు ప్రయాణిస్తోంది. సో దేశం కదా, ఆ దేశంలో ఏ పాయింట్ వరకు, ఎక్కడి వరకు అని అడగచ్చు. సో బంగ్లాదేశ్లోని బెనాపోల్ ప్రాంతం వరకు, బెనాపోల్ డెస్టినేషన్. సో అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి, వాల్తేర్ డివిజన్ నుండి బెనాపోల్ వరకు పోతుంది. బెనాపోల్ ఎక్కడ, బంగ్లాదేశ్. అండ్ బెనాపోల్ గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చాలాసార్లు మనం చూసాం. పెట్రాపోల్ అంటే ఏంటి, బెనాపోల్ అంటే ఏంటి, భారతదేశానికి మరియు భారతదేశంలో ఉండే పెట్రాపోల్ మరియు బెనాపోల్కి సంబంధించిన అంశాలు ఏంటి, ఇటీవల తరచు వార్తలు ఇస్తాయి. అలా బెనాపోల్ ఆఫ్ బంగ్లాదేశ్ వరకు వైజాగ్ లో స్టార్ట్ అయిన ఒక ట్రైను మొక్కజొన్నల సరఫరా కోసం ఉద్దేశించబడింది. నిన్న ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైల్వే సంబంధిత అంశాలు ఏవైతే వార్తలు నిలిచాయో అన్ని కూడా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకి సంబంధించి. ఒకటి రెడ్డిపాలెం మిరపకాయలు, మరియు కిసాన్ ట్రైన్ అంటేనే పేర్లోనే ఉంది రైతు, కిసాన్. సో రైతు పండించిన ఉత్పత్తికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కోసం అలా దేశవ్యాప్తంగా కూడా కిసాన్ ట్రైన్కి సంబంధించి ప్రస్తుతం చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. మరి ఇటీవల హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్, సో కిన్నోవా ఫ్రూట్ విషయంలో కూడా కిసాన్ ట్రైన్ వాడండి అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాను. సో అలా కిసాన్ ట్రైన్ కానివ్వండి, కార్గో ట్రైన్స్ కానివ్వండి, ఏ అంశాలు వార్తలు ఇచ్చి చూడండి, అందులో కూడా రాష్ట్రీయ అంశం విషయంలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒక నేషనల్ ఇష్యూ మరియు ఏపీకి సంబంధించిన ఇష్యూ. సో అలా తొలి కార్గో ట్రైన్ ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడి వరకు ఏ సరుకును మోసుకుపోతుంది, ఎంత మొత్తం మోసుకుపోతుంది, ఎన్ని డబ్బాలు ఉన్నాయి, ఇవి ఎవరు అడగరు. కానీ డెస్టినేషన్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇవి మాత్రం అడగవచ్చు. సో ఇది ఏపీకి సంబంధించిన అంశం. మరియు తెలంగాణకి సంబంధించి ఈరోజు కొన్ని అంశాల వార్తలు నిలిచాయి. అందులో ఆర్టికల్ 363A వార్తలు నిలిచింది. తెలంగాణకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రాజ్యాంగ ప్రకరణ వార్తలు నిలిచింది. సో ఆర్టికల్ 363A అంటున్నాను. ఎప్పుడైనా రాజ్యాంగ ప్రకరణలు వార్తలు నిలిస్తే, సో ఈ రాజ్యాంగ ప్రకరణ, ఈరోజు వార్తలు నిలిచిన రాజ్యాంగ ప్రకరణ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉందా లేదా మధ్యలో చేర్చబడిందా, మధ్యలో చేర్చబడితే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది, దీని గురించి ఖచ్చితంగా చూడండి. ఎందుకు మరి ఈ రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ రాజ్యాంగ ప్రకరణ చేర్చాల్సి వస్తుంది, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఇతివృత్తం, హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూడండి ఏ రాజ్యాంగ సవరణకైనా కూడా. సో అలా ఈరోజు ఆర్టికల్ 363A అనేది వార్తలు ఇచ్చింది. యాక్చువల్లీ ఇది మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ నిబంధన లేదు. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ నిబంధన లేదు, మధ్యలో వచ్చింది. సో మధ్యలో వచ్చింది అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగ నిబంధన వచ్చింది. నిబంధన వచ్చిందంటే ఏదో ఒక రాజ్యాంగ సవరణ నెంబర్ ఉంటుంది కదా, అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 26వ రాజ్యాంగ సవరణ చట్టం. మోస్ట్ ఇంపార్టెంట్. 26వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం, 1971. సో 1971 సంవత్సరంలో 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 363A అనే నిబంధన రాజ్యాంగంలో చేర్చబడింది. మరి ఈ రోజు వార్తలు నిలిచింది తెలంగాణకి సంబంధించింది, హైదరాబాద్కి సంబంధించి. సో హైదరాబాద్ స్టేట్కి సంబంధించి, సో హిస్టరీకి సంబంధించిన అంశము. సో యాక్చువల్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 363A ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్. సో ప్రివీ పర్స్ అంటున్నాను, ప్రివీ పర్స్. సో మీనింగ్ చూడండి, అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్.
మనం ప్రివీ పర్స్ అంటే తెలుగులో ఏమంటాం వాడుక భాషలో అంటే రాజభరణాలు అంటాం. సో అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్ అంటే ఏంటి, రాజభరణాల రద్దు. సో ఆ నిబంధన ఏంటి, ఆర్టికల్ 363A. సో అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్ విషయంలో ఈరోజు తెలంగాణ ఎందుకు వార్తలు నిలిచింది అంటే నిజాం సంబంధిత అంశంతో. సో ఒక్కసారి చరిత్ర చూడండి, మీకు హిస్టారికల్ పర్స్పెక్టివ్ అన్ని తెలిసి ఉంటుంది. సో అలా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను పరిపాలించలేదు. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతం ఏదైతే ఉంటుందో బ్రిటిష్ రూల్డ్ ఏరియా, ఆ మిగతా ప్రాంతాలన్నిటి మనం ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, సంస్థానాలు అంటాం. ఆ సంస్థానాలు ఎవరి చేతిలో ఉంటాయి, రాజుల చేతిలో ఉంటాయి. అలా రాచరిక ప్రాంతాలు, ఒకవైపు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు, ఒకవైపు రాచరిక ప్రాంతాలు. సో బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చారు అంటున్నాం. స్వాతంత్రం అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. సో దాన్ని మనం స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టి వెళ్లే ముందు భారతదేశం నుండి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేశారు, పాకిస్తాన్. సో అలా పాకిస్తాన్ ఒక దేశము రెండు ప్రాంతాలుగా విడిపోయింది. ఇంతకుముందు మీకు బంగ్లాదేశ్ అని చెప్పింది కదా, ఒకప్పుడు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో కూడా ఘర్షణలు చాలా ఉండే. సో అలా భారతదేశం నుండి పాకిస్తాన్ ఏర్పడింది. సో బ్రిటిష్ వారు ఏం చెప్పారు, సంస్థానాలన్నిటికీ కూడా మేము రాజులం కాదు, మేము పరిపాలించలేదు. సో సంస్థానాలు రాచరిక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మేము పరిపాలించిన ప్రాంతం నుండి మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మీ సంస్థానాలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో విలీనం అవుతారా లేదా కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్లో విలీనం అవుతారా, అది మీ ఇష్టం అని చెప్పేసి వీరికే ఇచ్చారు డిస్క్రిప్షన్. అంటే మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నారని. అలా చాలా ప్రాంతాలు భారతదేశంలో విలీనమయ్యాయి, కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్లో విలీనమయ్యాయి, ఆ బార్డరింగ్ ఏవైతే ఉంటాయో అవి. సో అలా విలీనమైనందుకు అప్పటి వరకు రాజు హోదా ఉంది వారికి. సో రాజు హోదా పోయింది, ఒక ప్రభుత్వం కింద పనిచేయాల్సి వస్తుంది, ప్రభుత్వం కింద ఉండాల్సి వస్తుంది. సో వీరికి వచ్చే ఆదాయ వనరులు అన్ని కూడా ఇప్పుడు భారత ప్రభుత్వానికి వెళ్తాయి. మరి వీరి పోషణ బాధ్యత ఎవరికి కావాలి, భారత ప్రభుత్వం. సో ఈ ఏవైతే రాచరిక ప్రాంతాలు భారతదేశంలో విలీనం అయ్యాయో ఆ రాజులందరికీ కూడా రాజభరణాలు ఇచ్చింది భారత ప్రభుత్వం. ఎప్పటి వరకు ఇచ్చింది, 1971 వరకు ఇచ్చింది. అప్పుడు 1971లో ఇక కొన్ని వివాదాల నడుమ ఒక సవరణ తీసుకొచ్చింది పార్లమెంట్. ఆ సవరణ ద్వారా ఎటువంటి రాజభరణాలు ఉండవు, ఎటువంటి ప్రివీ పర్స్ ఇవ్వం అని చెప్పేసి అన్ని రాజభరణాలు రద్దు చేస్తూ ప్రభుత్వం మనకి ఆర్టికల్ 363A అనేది పార్లమెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. రాజ్యాంగంలో కొత్త నిబంధనలు చేర్చబడింది. మరి ఈ రోజు ఇది ఎందుకు వార్త నిలిచింది అంటే 7th నిజాం హైదరాబాద్ స్టేట్ అండ్ గుర్తుంచుకోండి, భారతదేశం ఏదైతే ఉందో అందులో అన్నింటిలో ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 560కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ లో అన్నిటికంటే పెద్ద ప్రిన్స్లీ స్టేట్, పెద్ద సంస్థానమే హైదరాబాద్ సంస్థానం. సో అలా హైదరాబాద్ లాస్ట్ రూలర్ ఎవరు, మనకి 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసులు చాలా మంది ఉన్నారు. సో అందులో వారసుడు ఒకతను నిజాం నవాజ్ అలీ ఖాన్. నిజాం నవాజ్ అలీ ఖాన్ ఈరోజు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఏమంటున్నాడంటే, సో కొంతమంది నిజాం వారసులు అని చెప్పేసుకొని కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టేసి నిజాం సంస్థానంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో బ్రిటిష్ వారు వెళ్ళిపోయేటప్పుడు నిజాంకి సంబంధించిన కొంత సంపదను బ్రిటిష్ వారు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా బ్రిటన్లో నిజాం ఆస్తులు ఉన్నాయి. సో ఆ ఆస్తులను క్లెయిమ్ చేయడానికి తప్పుడు డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేస్తున్నారు నిజాం వారసులు అని చెప్పేసి కొంతమంది తప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఈ రోజు అని చెప్పేసి వారందరిపైన నిజాం వారసుడు ఒక కంప్లైంట్ పెట్టాడు. సో అలా నిజాం నవాజ్ అలీ ఖాన్. సో ఆ కంప్లైంట్ లో చెప్పిన అంశం ఏంటంటే ఈ నిబంధనలన్నీ ఏవైతే వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్ పెట్టేసి నిజాం ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాదాపు 35 మిలియన్ల యూరోలు 35 మిలియన్ యూరోస్ ని పొందడానికి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టేసేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సో నిజాం వారసులు కానీ నిజాం వారసులుగా చెప్పుకుంటున్న కొంతమంది అని చెప్పేసి వారి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఏం చెప్పాడంటే ఈ రాజ్యాంగ నిబంధన కూడా పేర్కొన్నాడు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 363A ఏం చెప్తుంది, అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్ అనే నిబంధన కూడా ఉంది. రాజభరణాలు ఉండవు. సో అవన్నీ కూడా తప్పుడు వ్యక్తులకి రాకూడదు అని చెప్పేసి ఈ నిబంధన పేర్కోవడం జరిగింది. సో అలా రాజభరణాలు వాస్తవానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో విలీనం అయిన తర్వాత తనకి చాలా కాలం భారత ప్రభుత్వము రాజభరణాలు ఇచ్చింది. సో ఆ రాజభరణాలు ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మనకు ఆర్టికల్ 363 వచ్చిన తర్వాత 1971 నుండి భారతదేశంలో విలీనమైన రాచరిక సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజులకు ఎవరికి కూడా రాజభరణాలు ఇవ్వట్లేదు. సో అలా ఈ వంశపారంపర్యంగా పోషించడం మా వల్ల కాదని చెప్పేసి భారత ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. సో ఈ రోజు ఈ ఆర్టికల్ వయోలేషన్ చేస్తున్నారు ఆ వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్ చెప్పేసి. మరియు దాంతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం నుండి 35 మిలియన్ యూరోస్ల ధనాన్ని తీసుకోవడానికి కూడా తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టేసి బ్రిటిష్ ప్రభుత్వం అడుగుతున్నారు. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం చెప్పేసి నిజాం మనవడు ఒక అతను హైదరాబాద్ పోలీసుని ఆశ్రయించాడు. అలా ఈ నిబంధన వార్తలకు వచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ నిబంధన వార్తలకు వచ్చింది కాబట్టి ఈ నిబంధన ఏం చెప్తుంది. సో ఇది రాష్ట్రీయ అంశాల్లో హైదరాబాద్ స్టేట్కి సంబంధించి కాబట్టి ఇక్కడ రాసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం
ఈరోజు తెలంగాణకి సంబంధించి అండ్ ఇంటర్నేషనల్ అంశం అనుకోవచ్చు, నేషనల్ ఇష్యూ అనుకోవచ్చు. సో హైదరాబాద్, బెంగళూరు, ఫరీదాబాద్, ఇందోర్, ఈ 4 సిటీలు మాత్రమే, భారతదేశంలోని ఈ 4 సిటీలు మాత్రమే ప్రపంచంలోని 36 సిటీస్లో ఈరోజు ఒక స్థానాన్ని పొందాయి. సో ఈ 36 సిటీస్ లిస్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇటీవల ఒక లిస్ట్ ని విడుదల చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ప్రపంచవ్యాప్తంగా కూడా స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి 36 సిటీలను దాదాపు 22 దేశాలలో 6 ఖండాలలో సెర్చ్ చేసేసి ఈ 36 సిటీస్ల పేరు చెప్పారు. 22 దేశాలు 6 ఖండాలు. సో 6 ఖండాల్లో చూసేసుకొని ఒక్కొక్క దేశం నుండి ఏ సిటీ అద్భుతంగా ఉందని చెప్పేసి దాన్ని ఏ రకంగా డెవలప్ చేయొచ్చు, ఏ రకంగా గ్రోత్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయని చెప్పేసి 36 సిటీస్ G20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయన్స్ అనే ఒక జాబితాని విడుదల చేశారు. G20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయన్స్. ఆ స్మార్ట్ సిటీస్ అలయన్స్ లో 36 సిటీస్ ఉన్నాయి. అందులో కొన్ని ఫేమస్ సిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ లండన్, మరియు కొన్ని ఫేమస్ ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రిసెల్స్ కానివ్వండి, చాలా సిటీస్, అటువంటి పెద్ద సిటీస్ సరసన హైదరాబాద్ ఈరోజు స్థానం పొందింది. సో అలా భారతదేశం నుండి 4 సిటీలు ఎలా ఎగ్జామ్లో బిట్ అడుగుతారంటే ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన జాబితా ఏదైతే ఉంటుందో 36 G20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయన్స్ లో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న సిటీస్ ఏవి అంటారు, లేదా తెలంగాణ లేకపోతే మన భారతదేశం నుండి సౌత్ ఇండియా నుండి ఏ సిటీస్ చోటు సంపాదించుకునే అంటారు. సో అలా హైదరాబాద్ ఒక పరంగా చూస్తే మనం రీజనల్ ఇష్యూస్ లో రాయండి, మరియు నేషనల్ ఇష్యూగా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 దేశాల్లో సెర్చ్ చేశారు. 6 ఖండాల్లో 36 సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో చాలా టాప్ సిటీస్ ఉన్నాయి. సో అలాంటి టాప్ సిటీస్ సరసన భారతదేశంలోని 4 సిటీస్ చోటు సంపాదించుకున్నాయి ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన G20 గ్లోబల్ స్మార్ట్ సిటీ అలయన్స్ జాబితాలో. సో వీటి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అలా స్మార్ట్ సిటీ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉంది. సో అలా తెలంగాణ స్టేట్ ఇష్యూ అయినా పర్లేదు, ఇది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా దేని కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు మృదులా సిన్హా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఫస్ట్ ఇన్ ఇండియా అంటాం కదా, అలా ఫస్ట్ ఇన్ ఇండియా కేటగిరీలో తన గురించి కూడా రాసుకోవచ్చు, కానీ జాతీయ దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ కాదు. గోవాకి సంబంధించి ఫస్ట్ పర్సన్. సో గోవా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి మహిళా గవర్నర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. బీహార్లో జన్మించారు. యాక్చువల్గా బీహారీ. సో బీహార్లో జన్మించారు. బతుకున్నంత కాలం కూడా బీజేపీలో కార్యకర్తగాను చాలా కీలక పదవులు తీసుకున్నారు, చాలా కీలక విధులను నిర్వర్తించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అంటే మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా అని చెప్పేసి బీజేపీలో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అలా మహిళలకి సంబంధించి ఒక వింగ్ ఏదైతే ఉంటుందో బీజేపీ పార్టీకి సంబంధించి మహిళా మోర్చా ఆఫ్ బీజేపీకి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన మహిళ. మరియు మనకి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ. గోవా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా గవర్నర్. 2014 సంవత్సరం నుండి గోవా గవర్నర్గా పనిచేశారు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తను గోవా రాష్ట్రానికి గవర్నర్ ఉన్నప్పుడు ఒక వివాదం అనేది తనను దేశవ్యాప్తంగా కూడా పరిచయం చేసింది. ఆ వివాదం ఏంటంటే 2017 గోవాలో జరిగిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. సో అలా గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ ని ఇన్వైట్ చేయక బీజేపీని ప్రభుత్వానికి ఇన్వైట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వచ్చాయి. సో అలా పరిచయమైన వ్యక్తి, కానీ ఈ రోజు తను మరణిస్తూ వార్తలు నిలిచారు. సో బీహారీ మహిళ, బీహార్లో జన్మించారు. బీజేపీకి సంబంధించి మహిళా మోర్చా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహిళ, గోవా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా గవర్నర్. సో ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు మృదులా సిన్హా, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో మహిళలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ స్మృతి మందాన. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, క్రికెట్ చూసేవారు, ముఖ్యంగా విమెన్ క్రికెటర్. భారతదేశంలో క్రికెట్కి ఉన్న ఆదరణ ఏ క్రీడకు కూడా ఉండదు, తరచు మీకు చెప్తున్నాను. సో అలాంటి క్రికెట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే మహిళా క్రికెటర్ సంబంధించి కూడా ఆదరణ పెరుగుతోంది. ఇటీవల మహిళలకు సంబంధించి విమెన్ 20 మనకి 2020 మ్యాచెస్ గురించి చెప్పాను, టోర్నీ చెప్పాను. సో సూపర్ నోవా జట్టు అని చెప్పేసి, ట్రయల్ బ్లేజర్స్ అని చెప్పేసి, ఫైనల్ మ్యాచ్ అని చెప్పేసి ట్రయల్ బ్లేజర్స్ జట్టు.
సో ఇటీవల యుఏఈలో గెలిచిన ట్రయల్ బ్లేజర్స్ కెప్టెన్ స్మృతి మందన భారతదేశంలో కూడా ప్రస్తుతం వర్ధమాన చరిత్రలో మనకు వర్ధమానం కాంటెంపరీగా క్రికెట్ సంబంధించి మహిళా క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది, చాలా రికార్డులు సృష్టిస్తున్నారు. సో అలా మహిళా క్రికెటర్ జాతీయ జట్టుకు ఆడుతున్నారు ఇండియా మహిళా క్రికెటర్. సో ఈ రోజు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వార్తలు నిలిచారు. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వన్ బ్యాంక్. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈ బ్యాంకు ఇటీవల చాలాసార్లు వార్తలు నిలిచింది. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళల కోసం ప్రత్యేకంగా అకౌంట్లు రూపొందించింది. అంటే మహిళల కోసం ఒక యూనిక్ సేవింగ్ అకౌంట్ తీసుకొచ్చింది. ఆ అకౌంట్ పేరు ఏంటంటే ఈవా అకౌంట్. సో ఇటీవల వార్తలు నిలిచిన ఈవా అకౌంట్ ని ఏ బ్యాంకు తీసుకొచ్చింది అంటారు? సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఆ ఈవా అకౌంట్ ఎవరి కోసం అంటారు? ఎక్స్క్లూజివ్ గా యూనిక్ సేవింగ్స్ అకౌంట్ ఆఫ్ విమెన్. అండ్ ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? చెన్నై, తమిళనాడుకు సంబంధించిన బ్యాంకు. సో అలాంటి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు నియమితులైన పర్సన్ స్మృతి మందాన. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో భారతదేశ క్రికెట్ లో మహిళా క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, తనకంటూ ప్రత్యేక అభిమానులు పొందిన మహిళ ఈరోజు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ కి అంబాసిడర్ గా వార్తలు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ బ్యాంక్ బ్యానర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ బ్యాంక్ బయట తన ఇమేజెస్ ఉంటాయి అన్నట్టు. సో అలా ఒక్కొక్క బ్రాండ్ కు కొంతమంది ప్రముఖ వ్యక్తుల ఇమేజెస్ పెడితే ఏమవుతుందంటే ప్రత్యేక ఆదరణ, ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో మనం ఆటోమేటిక్గా స్మృతి మందన ఫ్యాన్స్ అనుకోండి, ఓ స్మృతి మందన పిక్చర్ ఉంది అని చెప్పేసి చూస్తారు, ఆటోమేటిక్గా బ్యాంక్ నేమ్ కనబడుతుంది. సో అలా బ్యాంక్ కి ప్రత్యేక ఆదరణ, గుర్తింపు తీసుకురావడానికి వార్తలు నిలిచిన పర్సన్. అండ్ ఈక్విటాస్ బ్యాంక్ కి సంబంధించి ఈ అంశం కూడా ఈ రోజున వార్తలు నిలిచింది, ఈవా అకౌంట్. సో ఇది ఒక అంశం కింద కూడా రాసుకోండి. సో ఈవా అనే ప్రత్యేక అకౌంట్, యూనిక్ సేవింగ్స్ అకౌంట్ విమెన్ కోసము ఏ బ్యాంక్ తీసుకొచ్చింది అంటారు? సో మనకి మహిళలకు సంబంధించి ఈరోజు అకౌంట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మహిళలకు సంబంధించి ఇంకొక అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. అదేంటంటే లీలావతి పురస్కారం. సో మహిళ గురించి చెప్తున్నాను, అండ్ మహిళలకు సంబంధించి యూనిక్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పాను కదా, ఇంకొక అంశం కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏంటంటే లీలావతి పురస్కారం ఈ రోజున వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్నటి రోజున ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ, మనం అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనే వారం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని పిలిచేవాళ్ళం కదా, ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా మారింది. సో విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? కేంద్ర మంత్రి మనకి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో రమేష్ నిశాంక్ గారు ఈ రోజు లీలావతి పురస్కారాన్ని లాంచ్ చేయడం జరిగింది. లీలావతి పురస్కారం ఎవరికి ఇస్తారో, అసలు లీలావతి పురస్కారాన్ని ఎవరు రూపొందించారు అంటారు? ఏఐసిటిఈ గురించి మనం తరచూ చూస్తూనే ఉంటాం, మనం చదువుకున్న రోజుల్లో, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజెస్ గుర్తిస్తుంది. సో అలా సాంకేతిక విద్యను అందించే విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏఐసిటి అప్రూవ్డ్ ఉంటాయి. సో అలా ఏఐసిటి అప్రూవల్ ఉన్న అన్ని విద్యా సంస్థలు కూడా మహిళలకు ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అన్ని అంశాల్లో కూడా మహిళలకు సాధికారత సాధించే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకి లీలావతి పురస్కారాన్ని ఇస్తామని చెప్పేసి ఈ పురస్కారాన్ని ఎవరు రూపొందించారంటే ఏఐసిటి సంస్థ వారు రూపొందించారు. లీలావతి పురస్కారం ఇటీవల వార్తలు నిలిచింది 2020. ఆ పురస్కారాన్ని ఎవరు రూపొందించారు అంటారు? ఏఐసిటి అంటే మనకు కాలేజీని గుర్తించే సంస్థ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఈ పురస్కారాన్ని అధికారికంగా ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం కేంద్ర మంత్రి విద్యాశాఖకు సంబంధించి ఎవరున్నారు? మనకి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు అధికారికంగా లాంచ్ చేశారు. సో అలా భారతదేశంలో, అండ్ ఈ పురస్కారం యొక్క థీమ్ ఏంటి అంటారు? విమెన్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సాధికారత. మహిళ అన్ని రంగాల్లో కూడా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో మహిళల కోసం ఏ విద్యా సంస్థలు అయితే అద్భుతంగా పనిచేస్తాయో ఆ విద్యా సంస్థలకు ఈ పురస్కారాన్ని ఇస్తామని చెప్పేసి అధికారికంగా లాంచ్ చేశారు. ఎవరు ఈ పురస్కారాన్ని లాంచ్ చేశారో? మనకి అధికారికంగా కేంద్ర మంత్రి. కానీ ఈ పురస్కారాన్ని ఎవరు రూపొందించారు? ప్రతి సంవత్సరం దీని యొక్క బాధ్యత ఎవరు చూసుకుంటారు? ఏఐసిటి సంస్థ. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఏఐసిటి రికగ్నైజ్డ్ విద్యా సంస్థలకు అమలు చేసే విధంగా ఒక అంశం వార్తలు ఇచ్చింది. సో అలా మహిళలకు సంబంధించి ఇంతకుముందు మృదులా సిన్హా మరియు ఈరోజు స్మృతి మందాన మరియు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈవా అకౌంట్, అట్ ది సేమ్ టైం లీలావతి పురస్కారం, ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి బన్వర్లాల్ మేఘలాల్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.
ప్రస్తుతం రాజస్థాన్లో మంత్రిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. రాజస్థాన్లో ప్రస్తుత మంత్రి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ. సో ప్రస్తుతం రాజస్థాన్లో అధికార పార్టీకి సంబంధించిన మంత్రి. ప్రస్తుతం రాజస్థాన్లో అధికారంలో ఎవరున్నారు? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇటీవల మనం తరచూ రాజస్థాన్ గురించి చూసాము. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభము. అశోక్ గెహ్లాట్, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి వర్సెస్ సచిన్ పైలట్ వివాదం చూసాము, రాజకీయ సంక్షోభాలు. సో అలా ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. సో అలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ నాయకుడు బన్వర్లాల్ మేఘ్లాల్ ప్రస్తుతం రాజస్థాన్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో మరణించడం జరిగింది. అండ్ ఇటీవల చాలా మంది మంత్రుల మరణాలను మనం చూస్తున్నాం. రెగ్యులర్ గా చాలా మంది మంత్రులు వార్తలు నిలుస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క రాష్ట్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చనిపోతూ వార్తలు నిలిచారు. మనం చూసాం ఇటీవల మనం బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జాంపుల్ మనకు కపిల్ దేవ్ కామత్ గారు కానివ్వండి, వినోద్ కుమార్ సింగ్ గారు కానివ్వండి, చాంగ్షన్ మాంకో సుంకుమ్ చాంగ్ నాగాలాండ్ రాష్ట్రంలో ప్రస్తుత మంత్రి, మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార బీజేపీకి సంబంధించి చేతన్ చౌహాన్ గారు కానివ్వండి, మాజీ క్రికెటర్, మరియు కమలా వరుణ్ గారు, మరియు కేంద్ర మంత్రి సురేష్ అంగడి గారు, మరియు మనకి రామ్ విలాస్ పాశ్వాన్ గారు, కేంద్ర మంత్రి సివిల్ సప్లైకి సంబంధించి. ఇటీవల చాలా మంది మంత్రుల గురించి చూస్తున్నాం. సో చాలా మంది మంత్రులు ఇటీవల కరోనా బారిన పడి చనిపోయారు. ఇటీవల మనం చూసాం కరోనా బారిన పడి మరొక మంత్రి మరణం అని చెప్పేసి. సో అలా తరచూ మంత్రుల మరణం చూస్తున్నాం. ఈ రోజు మరొక మంత్రి మరణించడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన మంత్రి బన్వర్లాల్ మేఘలాల్. కానీ ప్రస్తుతం కరోనాతో కాదు, చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సో లాంగ్ టైం నుండి ఇల్నెస్, చాలా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తుది శ్వాస విడుస్తూ ఈ రోజు మరణించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. రాజస్థాన్లో ప్రస్తుత మంత్రి కాబట్టి ఖచ్చితంగా అవ్వచ్చు. ఇటీవల రాజకీయ ప్రముఖులు ఎవరైతే మరణించారో వారందరూ కూడా ఏ కారణాలతో చనిపోయారో అత్యధికంగా మనకు ఇంతకుముందు మీకు చెప్పిన మంత్రుల పేరు ఏదైతే ఉందో వారందరూ కరోనానే. ఎక్సెప్ట్ మనకు రామ్ విలాస్ పాశ్వాన్ గారు, మిగతా వారు సురేష్ అంగడి గారు కానివ్వండి, కమల వరుణ్ కానివ్వండి, చేతన్ చౌహాన్ కానివ్వండి, చాంగ్షన్ మాంకో సుంకుమ్ చాంగ్ ఆఫ్ నాగాలాండ్ కానివ్వండి, కపిల్ దేవ్ కామత్ కానివ్వండి, వినోద్ కుమార్ సింగ్ కానివ్వండి, వీరందరూ కూడా కరోనా. కానీ ఈరోజు రాజస్థాన్ మంత్రి నార్మల్ గా అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. సో రాజకీయంగా చాలా సీనియర్ మోస్ట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఏళ్ల నుండి సర్వీస్ చేస్తున్నాడు. సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చాడు. బన్వర్లాల్ మేఘలాల్ ఏ రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రిగా ఉంటూ మరణించారు అంటారు. అండ్ నెక్స్ట్, వైస్ అడ్మైరల్ ఆఫ్ ఇండియన్ నేవీ, వైస్ అడ్మైరల్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జాన్ థామస్ గోస్లిన్ పెరీరా అనే పేరు గుర్తుంచుకోండి, లేకపోతే జాన్ థామస్ వైస్ అడ్మైరల్ అంటున్నాను. ఇండియన్ నేవీలో చాలా ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన గుర్తుంచుకోండి 1939 నుండి 1945 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశానికి సంబంధించి తనకంటూ ప్రపంచవ్యాప్తంగా అద్భుత పనితీరు ప్రదర్శించాడు ఇండియన్ నేవీలో. సో అలా బ్రతికున్న వారు ఎవరైతే ఉంటారో సెకండ్ వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేసిన అతి తక్కువ మందిలో ఈరోజు తనొకడు. సో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచాడు. సో ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్ ఆఫ్ మెటీరియల్స్ COM అనే పదవి ఉంటుంది ఇండియన్ నేవీలో. సో చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఉన్నత పదవిని అనుభవించి చాలా ఏళ్ల కిందటే తను పదవి విరమణ పొందాడు. కానీ ఈరోజు చాలా ఏళ్ళ నుండి ఏజ్ మీద పడేసి మరణిస్తూ వార్తలు ఇచ్చాడు. సో ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటారు? ఇండియన్ నేవీకి సంబంధించి రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్న వ్యక్తి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జాన్ థామస్ గోస్లిన్ పెరీరా. సో ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక పదవి. సో వార్తలు ఇచ్చిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ ఒక పుస్తకం, రిపోర్టింగ్ ఇండియా ఏ 70-year జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్. అంటే ఏంటి? పత్రికా విలేకరిగా 70 సంవత్సరాలు నేను చూసినవేంటి, నా జ్ఞాపకాలు ఏంటి, నా అనుభవాలు ఏంటి అని చెప్పేసి ఒక పుస్తక రూపంలో పొందుపరుస్తూ ప్రముఖ జర్నలిస్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక జర్నలిస్ట్ ప్రేమ్ ప్రకాష్ గారు ఈరోజు వార్తలు నిలిచారు. ప్రేమ్ ప్రకాష్. సో భారతదేశంలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, 70 సంవత్సరాల జర్నలిజం అనుభవాలను ఒక పుస్తక రూపంలో రచించేసేసి ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ జర్నలిస్ట్. నా 70 సంవత్సరాల ప్రయాణం విలేకరిగా అని చెప్పేసి ఒక పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ ఏదైతే ఉంటుంది, ఇటీవల పెంగ్విన్ పబ్లికేషన్స్ తరచు వార్తలు ఇచ్చింది. మనం ఐఎమ్ నో మెస్సే అనే ఒక పుస్తకం చెప్పాను, సోను సూద్ గారిది కానివ్వండి, చాలా పుస్తకాలు ఇటీవల
వార్తలు ఇచ్చే అన్ని కూడా పెంగ్విన్ పబ్లికేషన్సే. ప్రముఖులు రాసే అన్ని పుస్తకాలు కూడా పెంగ్విన్ పబ్లికేషన్ నుండే ప్రచురితం అవుతున్నాయి. సో అలా మరొక పుస్తకం రిపోర్టింగ్ ఇండియా అనే పుస్తకం ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ప్రేమ్ ప్రకాష్ గారు రాసిన పుస్తకం. సో ఇది వార్తలు నిలిచిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ.